చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే గౌరీకి తన బిడ్డ కళ్ళ ముందు శవంగా మారి ఉంది. ఇన్ని రోజులు మేము పడిన కష్టమంతా వృధా అయింది. గౌరీకి బిడ్డ దక్కలేదు, మాకు తగిన ఫలితం అందలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. ఈ వారం రోజులు గౌరీ చాలా బాధపడింది. ఎన్నో మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంది. సైలెంట్ గా సఫర్ అయింది. ఎవరికి చెప్పుకోలేని ఒక బాధను అనుభవించింది. కానీ చివరికి బిడ్డను చూసుకునే భాగ్యం లేకుండా పోయింది. గౌరీకి ఇప్పుడు లేచి నడిచేంత శక్తి ఓపిక కూడా లేదు. చాలా నీరసం అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఒకే ఒక కన్సోలేషన్ ఏంటంటే గౌరీ అనుభవిస్తున్న పెయిన్ కి రిలీఫ్ అనేది దొరికింది కొంచెం. అండ్ దూడ కడుపులో చనిపోకుండా బయటపడింది కాబట్టి గౌరీ ప్రమాదం నుండి బయటపడిందనే అనుకోవాలి. లేకుంటే అది కడుపులో పాయిజన్ గా మారి గౌరీకి ప్రమాదమై ఉండే. దేవుని దయ వల్ల గౌరీ బిడ్డ తేలిగ్గా బయటకు వచ్చింది, కానీ ప్రాణాలతో లేదు. ఇంతటితో మా గౌరీ స్టోరీకి ఫుల్ స్టాప్ పడింది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ గౌరీ పట్ల ఎంతో సానుభూతిని చూపించారు, తన శ్రేయస్సును కోరుకున్నారు. అందుకని మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అసలు నిన్న కొంచెం వైట్ డిశ్చార్జ్ చేసినప్పుడే డెలివరీకి ప్రిపేర్ అవుతుందని మాకు అర్థమైపోయింది. డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించాము. వారు చెక్ చేసి లోపల బిడ్డ బాగానే ఉందని చెప్పారు, కానీ అంతలోనే ఇంత ప్రమాదం జరిగింది.